నేను కేటీఆర్ గారిని ఒకటే అడుగుతున్నా, మీరు రాష్ట్ర విభజనలో రాజకీయ పోరాటం చేసిర్రు. మీరు రాజకీయ పోరాటము స్వయం పరిపాలన రావాలి అని రాజకీయ పోరాటం చేసిర్రు. తేడా రాహుల్ గాంధీ గారి కుటుంబానికి మీకున్న వ్యత్యాసం తేడా చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మరి దేశ ప్రజలకు కూడా అవసరం. ఇది మళ్ళీ హిందీలో కూడా చెప్తాను మీకు నేను ఇది. ఓకే, కాబట్టి మీరు నైతికంగా రాజకీయంగా ఎటు చూసినా రాహుల్ గాంధీ గారి యొక్క పర్సనాలిటీని ప్రశ్నించే నైతిక హక్కు, ఆ పర్సనాలిటీ కేటీఆర్ కాదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీడియా ద్వారా తెలియజేస్తుంది. నంబర్ 1 పాయింట్. అయితే నేనేమంటున్నానంటే, రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పోడో మీకు చెప్పడానికి సాక్ష్యం జగ్గారెడ్డి, నా ఫ్రెండ్ కుసుమ్ కుమార్. మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ ఎంత గొప్పోడో ఒక సాక్ష్యం, రాష్ట్ర విభజన కంటే ఒక సాక్ష్యాన్ని నేను రాహుల్ గాంధీ గారు, అప్పుడు నాకు రాహుల్ గాంధీ గారికి నేను ఎవరో తెలియదు, జగ్గారెడ్డి అంటే ఎవరో రాహుల్ గాంధీ గారు తెలియదు. నేను సాధారణమైన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను ఎవరో రాహుల్ గాంధీ తెలియదు. అప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నేను ఒక ఎమ్మెల్యేని ఎట్లా గుర్తుపడతాడు? పాసిబుల్ ఉండదు మాకు అట్లా. ప్రాంతీయ పార్టీ కాదు కదా గుర్తుపట్టడానికి, దేశం జాతీయ పార్టీ. అయితే ఆ రోజు చెప్పిన భయ్ అందరం కలిసి ఉందాము. నేను అన్న ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, నా డిజైన్ వేరు. భయ్ అందరం కలిసి ఉందాం భయ్, ఎందుకు ఇదంతా. అందుకే కొంత వివరణ ఇచ్చిన. మళ్ళీ ఎక్కువ దాంట్లో పోనీగా నేను, ఎందుకంటే మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు. ఇందులో మెయిన్ టాపిక్ రావాలి ఇప్పుడు. ఫోనా బంద్ కర్లేవు ప్లీజ్. అయితే ఆ టైంలో నేను కుసుమ్ కుమార్, మా ఫ్రెండ్ జడ్డి కుసుమ్ తోట అన్న, అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన డిక్లేర్ కాలే, ఇంకా 8 months ఉంది, ఇంకా అంతే కదా హరి, ఇంకో 8 months ఉంది. సోనియా గాంధీ కూర్చోవచ్చు అట్లా జాగుంది పోరా, ఎందుకు లేనాడు, ఇంకా మనకు టైం ఉంది, అఫీషియల్ డిక్లరేషన్ కోసం టైం ఉంది, ఇంకా అప్పటికి 8 months ఉంది. ఇంకా నన్ను అప్పటికే ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, రోషే గారు అన్నారు, కిరణ్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏం జగరెడ్డి మరి నీ స్టాండ్ ఏంది అసలు, రాష్ట్రం అంతా రాష్ట్ర విభజన కోరుతున్నది, నువ్వు ఒక్కని వీడ ఇట్లా మాట్లాడుతున్నావు, ఇప్పుడు మేమేమైనా మాట్లాడమంటే మేమేమైతే నేను మాట్లాడమని చెప్తలేము, నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు, ఏంది అసలు ఏంది దీని మతలబు అని అంటే వాళ్ళకి చెప్పిన, లేదు సార్ ఇప్పుడు మీకు చెప్పిన చూడు సార్, మా తెలంగాణ ప్రజలు ఆనందంగా సంతోషంగా ప్రతిరోజు ఆనంద జీవితం గడిపే యొక్క తత్వం ఉన్న బ్లడ్ సార్ అని ఇంకా మిగతా విషయాలు చాలా చెప్పిన. కాబట్టి అది రాష్ట్ర విభజన జరిగితే లాభాలు ఏందో నష్టాలు ఏందో ఒక అంచనా ఉంది సార్ నాకు అని చెప్పిన. అమ్మో ఇదేదో ఒకటి పోతున్నది, ఇక నువ్వు మాకు చెప్పట్లే, ఇక నీ లైన్ ఏదో ఉన్నట్టుంది, ఇక నీ పని నువ్వు చేసుకో, కానీ నువ్వు తర్వాత నువ్వు తెలంగాణ గడ్డ మీద ఉంటావు కదా, మీ రాజకీయ భవిష్యత్తు మరి ఏంది, మళ్ళీ నువ్వు ఇంత మాట పోయినా సరే అని చెప్పిన. నాకు రాజకీయం లేకున్నా సరే, ఎమ్మెల్యే లేకున్నా సరే, ఏమున్నా సరే సార్, నాకు ఒక ఆలోచన, నా తెలంగాణ ప్రజలకు మంచిగా ఉండాలి అనేది నాకు ఒక లైన్లో నాకు ఒక ఆలోచన ఉంది, ఇంకా ఉంది. టైం వచ్చాడు మీకు చెప్తాను, మీకు చెప్తా, తెలంగాణ ప్రజలు కూడా చెప్తా. చాలా పెద్ద 1 గంట 2 గంటలు ఉంది అది నా ఆలోచన చెప్పాలంటే, ఈ టైం సరిపోదు ఇప్పుడు అని ఆ రోజు కూడా వాళ్ళకు కూడా చెప్పిన. నా జోలికి ముగ్గురు ముఖ్యమంత్రులు అడగకూడదు, సరే ఆయన ఏదో లైన్ తీసుకున్నాడు మనకు సంబంధం లేదు కానీ ఓకే సరే, ఇదంతా ఒక కథ. నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది బీఆర్ఎస్ నాయకులారా మీరు వినాలి, మీరు ఎట్లా వింటారు, ఇలా కొన్ని కట్ చేస్తారు, నేను చెప్పిన దాంట్లో సగం తుకుడాలు చేస్తారు, చిన్నగా బిడ్లు చేస్తారు. అప్పుడేమో తెలంగాణ వద్దన్నాడు, ఇంకో వద్దంటారు. నాకు ఇంకో ఫ్రెండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నాడు, అన్నా నువ్వు ఏదో చెప్పబోతున్నావు, నువ్వు చెప్పేటి అన్నీ ఏదో ఒకటి ఉంటాయి, మరి రేపు దీన్ని అడ్డం పెట్టుకొని మీ పార్టీలో కూడా ఉంటారు కదా, ఈ జగ్గారెడ్డి అప్పుడు అట్లా అన్నాడు, ఇప్పుడు ఇది అన్నాడు, నీకు ఏదైనా పోస్ట్ ఇస్తుంటే నీకు అడ్డం పడితే ఏమన్నా, అడ్డం పడ్డా సరే, అడ్డం అనవాడని తోటి ఏమనవాడంటారా భయ్, ఆ పోస్టులతోటి నాకేంది పోనీ అక్కడ పోని అని నాకు ఒక మీడియా మిత్రునికి ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చిన. Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.